లో చేసి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉండేవాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బోయిన్పల్లి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్, ఎవరైతే ఓన్లీ ఆర్ఫన్స్ ని మాత్రమే వాళ్ళు చదువు చెప్తారో ఆ స్కూల్ ని అడాప్ట్ చేసుకొని దగ్గర 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చూసుకున్నారు. అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఏ ప్రోగ్రామ్ అయినా ఏంటి ఏ ఈవెంట్ అయినా అదే స్కూల్కి వెళ్ళి జెండా ఎగరేస్తారు, అక్కడే వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తారు, అక్కడే వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చేస్తారు. నాకు అర్థం కాలేదు. కానీ ఆఫ్టర్ 20 years గ్యాప్ వచ్చాక నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాను అదే స్కూల్కి. సార్ మేము ఇది అడాప్ట్ చేసుకున్నాము, అప్పుడు ఒకప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ప్రిన్సిపల్ సార్ లేదు వచ్చారు. సార్ మీ ఫాదర్ని గుర్తుపడతారు సార్, మీ ఇల్లెంతల ప్రాక్టీస్ గుర్తుపట్టాను, అయిన వల్లనే నేను ఇవాళ ప్రిన్సిపల్ అయ్యాను అన్నాడు. అలాంటి చాలా మంది ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసి నిజంగానే గుండె తరుక్కుపోయింది. ఏంటి అంటే ఆయన ఏమన్నాడంటే ఆ టైంలో మీరు బేసిక్ నెసెసిటీస్ లైక్ పెన్సిల్స్ పెన్స్ కూడా సప్లై చేశారు, దాని వల్ల ఎంత మోటివేషన్ వచ్చిందంటే ఎంతో మంది ఆ బ్యాచ్ లో ఉన్న విద్యార్థులందరూ మంచి మంచి పొజిషన్ లో సెట్ అయ్యారంటే ఆర్ఫన్స్ అండి. అది మనకి తెలీదు, మనం చేసి వాళ్ళ నాటే విత్తనం ఎక్కడ ఎలా వృక్షం తయారవుతుందో మనకు తెలియదు. సో మనం వచ్చిన ఆర్గనైజేషన్ కి మన ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం, సొసైటీ డెవలప్మెంట్ కోసం వచ్చాము కాబట్టి మన వంతు సహాయం ఏదున్నా చేయడానికి అస్సలు వెనకపడాలి. నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ఉన్నాను, కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా ఎవరు పిలిచినా ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకు? నా వల్ల ఒక్కరు మోటివేట్ అయినా, ఒక్కరికి బెనిఫిట్ అయినా నాకు అదే సంతోషం. మనం ఏం తీసుకోదామంటే పైకి we came without anything, we'll go without anything. ఏదన్నా జనాల బ్లెస్సింగ్స్ మాత్రం తీసుకెళ్ళగలుగుతాము. యూజ్ ఎవ్రీ వే పాసిబుల్ టు టేక్ దట్ బ్లెస్సింగ్స్ టు యూ. ఒక అడాప్ట్ చేసుకొని మీ ఒక చెప్తానండి, చాలా మందికి సేవ చేయాలన్న ఉద్దేశం చాలా మందికి ఉంటుంది, కానీ ఆ చాలా మందిలో 99% వరకు వాళ్ళకి ఎక్కడ సేవ చేయాలో తెలియదు, ఎట్లా సొసైటీకి తిరిగి ఇవ్వాలో తెలియదు. అలాంటి ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఎక్కడ చేసేలో మీరే ఒక ప్రోగ్రామ్ ఎంచుకొని, మీరే ఒక స్కూల్ ఎంచుకొని, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసి వాళ్ళకి ఇచ్చినట్టయితే అసలు అది ఎంత పుణ్యమో మీకు అసలు ఇంకా అర్థం కావట్లేదు. కార్పొరేట్ కంపెనీస్ తెలుసు కదండి, కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ అలొకేట్ చేస్తాయి. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయలో 2%, 2% సొసైటీకి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కార్పొరేట్స్ అన్ని కలిపితే, కానీ ఎక్కడ ఇయ్యాలో తెలియదు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లలో కొన్ని ఆర్ఫనేజెస్ లో మీరు డొనేషన్ చేయాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి, 8 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? అంతమంది లైన్ లో ఉన్నారు డొనేట్ చేయడానికి, అంతమంది లైన్ లో ఉన్నారు ఫుడ్ ఆర్గనైజ్ చేయడానికి. మీకు టైం దొరుకుతుంది. కడుపు నిండిన వాడికి పెట్టి ఏం పోయేదండి? కడుపు నిండిన వాడికి పెడితే ఏమొస్తుంది? కడుపు ఖాళీ ఉన్న వాడికి పెడితే పుణ్యం వస్తుంది కదా. సో ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఎంచుకున్న స్కూల్, మీరు ఎంచుకున్న ఆర్ఫనేజ్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో వచ్చిన సంతోషమే వేరండి. నాకు 25 సంవత్సరాల ముందు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేశాను. మీరు ఇంకో 25 సంవత్సరాల తర్వాత మేబీ మీ వల్ల కొంతమంది బాగుపడతారేమో అని ఆలోచించుకొని మీ చేతనంత సాయం చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బులు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెన్స్. డబ్బులు ఇవ్వడమే కాదు, మీరు వచ్చి అక్కడ నుంచొని సేవ చేస్తేనే కదా అది కూడా ఒక ఆపర్చునిటీ. సో ప్రెసిడెంట్ గారు, so I wish all the very best. That you take care of the school, give them what they need, and take blessings whatever possible from them. Thank you, sir.